నమస్తే, వెల్కమ్ టు డీనిస్. ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రంలో పవిత్ర స్నానం ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్న రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. సెంట్రల్ నియోజకవర్గంలో 350 కోట్ల రూపాయలకు పైగా నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. నాగవంశుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. పోలీస్ శాఖ యొక్క విధి నిర్వహణ, వారి విధిలో ఉపయోగించే ఆయుధాలు, ఇతర పరికరాల గురించి ప్రజలు తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఉంటారన్న ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా ప్రదర్శించడం జరుగుతుందని వెల్లడి. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రంలో పవిత్ర స్నానం ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం అని, అందులో కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సముద్ర స్నానాలు ఆచరిస్తారు. కొన్ని సాంప్రదాయాలు ఆనవాయితీగా ఆచరిస్తుంటారని అన్నారు. అలాగే మచిలీపట్నంలో శ్రీ పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు కూడా మొదలయ్యాయని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాలకు సముద్ర స్థానానికి వస్తుంటారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సజావుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లకు తావలేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. గత సంవత్సరం సముద్ర స్థానాలకు 1,00,000కు పైగా భక్తులు వచ్చారని అన్నారు. ఈసారి అంతకు మించి వచ్చిన వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళికబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉందని అన్నారు. భక్తుల రాకపోకలకు అవసరమైనన్ని ఆర్టీసీ బస్సులు నడపాలని తెలిపారు. మంగనపూడి బీచ్ వద్ద భక్తులకు అవసరమైన మంచినీరు, మరుగుదొడ్లు తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఇందుకోసం కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు పనిచేయాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నియంత్రించేందుకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రముఖ దేవాలయాల నుండి పులిహోర వంటి ప్రసాదాలను తీసుకుని వచ్చి మంగనపూడి బీచ్ వద్ద భక్తులకు పంపిణీ చేయాలని అన్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా ఇదివరకు లాగా చేతికి ట్యాగులు వేయాలని అన్నారు. వారికి వేడివేడి పాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. కార్తీక పౌర్ణమి రోజున సముద్ర హారతి తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల మధ్య మొదలవుతుందని అన్నారు. గంగా నదిలో గంగా హారతి, కృష్ణా నదిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పవిత్ర సంగమంలో నిర్వహించే కృష్ణా హారతి, గోదావరిలో అఖండ హారతి నిర్వహించే విధంగా మంగనపూడిలో కూడా అటువంటి హారతి కార్యక్రమం నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని చాలా మంది భక్తులు పవిత్ర స్థానాల కోసం మంగనపూడి సముద్ర తీరానికి తరలి వస్తారని తెలిపారు. సముద్ర స్థానాల కోసం 1,00,000 మంది భక్తులు వచ్చే ఆనవాయితీ ఉందని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించవలసి ఉందని అన్నారు. వచ్చే భక్తులకు మంచినీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధం, ప్రసాద వినియోగం సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ప్రణాళికబద్ధంగా చేయాలని అన్నారు. అలాగే సముద్ర హారతి కార్యక్రమాన్ని కూడా సజావుగా నిర్వహించాలని అన్నారు. సముద్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇందులో భాగంగా గజ ఈతగాళ్లను, పడవలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. సముద్రంలోకి లోపలికి వెళ్లకుండా కొద్ది దూరంలోనే సరుగుడు కర్రలతో అడ్డుకట్ట వేయాలని అన్నారు. భక్తులు వాటిని దాటి ముందుకు వెళ్లకుండా ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని అప్రమత్తం చేయాలని అన్నారు. మంగనపూడి బీచ్ వద్ద పారిశుద్ధ్యం ఏర్పాట్లు సజావుగా జరగాలని, ఎప్పటికప్పుడు చెత్త చెదారాలను తొలగించే ఏర్పాట్లు చేయాలని అన్నారు. వీలైనంత ఎక్కువగా చెత్త బుట్టలను, పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేయాలని అన్నారు. చెత్త వస్తువులు ఎక్కడ పడితే అక్కడ భక్తులు వేయకుండా చెత్త బుట్టలను వేయాలని మార్గనిర్దేశం చేయాలని అన్నారు. కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. కార్తీక మాసంలో పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరు కూడా కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని ఆచరించడం, అలాగే కొన్ని సాంప్రదాయాలను కూడా అక్కడ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మచిలీపట్నంలో పాండురంగ స్వామి యొక్క ఉత్సవాలు కూడా స్టార్ట్ అయినాయి. నిన్న నుంచి పాండురంగ ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున భక్తులు 2 కార్యక్రమాలు, పాండురంగ ఉత్సవాలు, అదేవిధంగా సముద్ర స్నానాలు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే అధికారులు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే గత అనుభవాల్లో సముద్ర స్నానానికి దగ్గర లాస్ట్ టైం 1,00,000 మంది దాటారు. 1,00,000 నుంచి 1,50,000 పైన వచ్చారని చెప్పి అంచనాలు ఉన్నాయి. ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయటమే కాకుండా అటు
ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అక్కడ మౌలిక వసతులు కల్పించే దాని దగ్గర నుంచి అలాగే సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కలెక్టర్ గారు కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రజలకి ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది రాకుండా చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే సముద్ర హారతి కూడా ఉదయం సముద్ర హారతి సుమారుగా 4:30-5 గంటలకి సముద్ర హారతితో స్టార్ట్ అయ్యి ఏ రకంగా అయితే గంగా నదిలో గంగా హారతి అలాగే ముఖ్యమంత్రి గారు పవిత్ర సంగమం దగ్గర మరి అక్కడ కృష్ణ హారతి, గోదావరిలో అఖండ హారతి ఇలా ప్రత్యేకగా ఉంటుందో అలాంటి ఒక ప్రత్యేకత మన బీచ్ లో కూడా మంగనపూడి బీచ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 7 ఋత్వికులు సముద్రుడికి పంచహారతలు ఇచ్చి ఆ రోజు సముద్ర స్నానాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరించాలని, అలాగే అధికారులందరూ కూడా చాలా అప్రమత్తంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఎండోమెంట్స్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రసాదాలు, పిల్లలకి పాలు, అలాగే అక్కడ శానిటేషన్, అట్లాగే ట్రాఫిక్ కూడా పోలీస్ నుంచి ట్రాఫిక్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి ఎక్కడ ఏ భక్తులు కూడా ఇబ్బంది రాకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తారు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని 350 కోట్ల రూపాయలకు పైగా నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. నాగవంశాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 50వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు నూతనంగా నిర్మిస్తున్న నాగవంశం కళ్యాణ మండపం పనులను సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పర్యవేక్షించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సర్వేగంగా ముందుకు సాగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం మేము కృషి చేస్తున్నామని, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, మైనార్టీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు అన్నారు. డివిజన్లో రోడ్లు, రైలు, ఆర్యూబీ, ఆర్ఓబీలు, త్రాగునీటి ట్యాంకులు, పాఠశాలల నిర్మాణం మరియు మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల కోసం బీసీ భవన్ నిర్మిస్తున్నామని గతంలో ప్రకటించాము. ఈ రోజు 57వ డివిజన్లో నాగవంశీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఎరుబోతు రమణారావు ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయని, గత ఎన్నికల సమయంలో ఈ డివిజన్లో మాజీ కార్పొరేటర్గా, ఫ్లోర్ లీడర్గా ఉన్న పరిస్థితుల్లో నాగవంశీల కోసం ఒక కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని హామీ కూడా ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే దీనికి సంబంధించిన అనుమతులు మంజూరయ్యాయని, ఆ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. 2024లో ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా గెలిచినాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మళ్ళా పూర్వ వైభవంలో ముందుకెళ్తా ఉన్నాయి. అన్ని వర్గాల వాళ్ళకి, బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, అలాగే ముఖ్యంగా అన్ని డివిజన్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే ట్యాంకులు కానీ, స్కూళ్ళు కానీ అన్నిటి మీద దృష్టి పెట్టాం. ఇప్పటికీ 300 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాం. అలాగే బీసీ సామాజిక వర్గానికి బీసీ భవన్లు కట్టిస్తామని చెప్పాం. ఈరోజు 57వ డివిజన్లో మా నాగవంశీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మరి ఎరుబోతు రమణరావు ఉన్నటువంటి డివిజన్లో, ఈ డివిజన్లోనే మాజీ కార్పొరేటర్గా, ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో చెప్పాం నాగవంశీలకి ఒక కళ్యాణ మండపాన్ని కట్టిస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చినాక సంవత్సరంలోపే దీనికి శాంక్షన్ చేయించాం. ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే నాగవంశీ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణరావు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు కబీరు, ఇక్కడ మా తిరుపతి శ్రీనివాసు, ఇక్కడ శ్రీనివాసు అందరి ఆధ్వర్యంలో పర్యవేక్షించడం జరిగింది. త్వరితగతిన పూర్తి చేస్తాం. అన్ని డివిజన్లో కూడా బీసీలకి బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపాలు, వాళ్ళ పిల్లలు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, కార్యక్రమాలు కానీ చేసుకునేదానికి ఏర్పాటు చేయడం లక్ష్యంగా ముందుకెళ్తాం. దీన్ని మళ్ళీ జనవరి, మార్చి లోపు దీన్ని కంప్లీట్ చేసి ప్రారంభిస్తాం. అలాగే దీని పై అంతస్తు నిర్మాణం కూడా అదనపు నిధులు అడిగారు. దాన్ని కూడా శాంక్షన్ చేయించడానికి మంత్రి గారితో మాట్లాడతాము. ఖచ్చితంగా శాంక్షన్ చేయించి దీని అదనపు ఫ్లోర్ కూడా నియమిస్తాం. ఏది ఏవైనా బీసీ వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, మైనార్టీలకి, ఎస్సీ వర్గాలకి,
అండగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వాళ్ళకి అండగా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తాం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మా బీసీ సోదరులందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. ప్రజల రక్షణ, ప్రజా శ్రేయస్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ శాఖ యొక్క విధి నిర్వహణ, వారి విధుల్లో ఉపయోగించే ఆయుధాలు, ఇతర పరికరాల గురించి ప్రజలకు తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉంటారని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా అన్ని రకాల ఆయుధాలు, వాటి యొక్క పనితీరును ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయ పోలీస్ పెరేడ్ మైదానం నందు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి రిబ్బన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వివి నాయుడు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ సత్యనారాయణ, బందర డిఎస్పీ సిహెచ్ రాజా, పట్న ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమానికి మచిలీపట్నం పట్టణ పరిధిలోని వివిధ పాఠశాల, కళాశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శనకు ఉంచిన ఆయుధాలను తిలకించారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోలీసులు శాంతి భద్రతలు కాపాడడానికి, సంఘ విద్రోహ శక్తులను నిరోధించడానికి వినియోగించే అత్యాధునిక ఆయుధాలు ప్రదర్శించారు. AK-47 మెషిన్ గన్లు, రెవల్వర్లు, పిస్టల్, గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ షెల్, వైర్లెస్ సెట్, DHMD, HHMD బాంబ్ డిస్పోజ్ సిబ్బంది వినియోగించే పరికరాలు వివరాలను విద్యార్థులకు వివరించారు. నేరం జరిగినప్పుడు క్లూ టీం ఏ విధంగా ఆధారాలు సేకరించేది, వారి దర్యాప్తులో ఉపయోగించే పరికరాలు, వైట్ కలర్ లోన్ యాప్, OTP వంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీ వింగ్ సిబ్బంది ప్రదర్శించిన పోస్టర్లు, డాగ్ స్క్వాడ్ వారు వినియోగించే పరికరాలు, పోలీసు జాగ్రత్తలు, సమాచారం కోసం ఉపయోగించే మ్యాన్ ప్యాక్ మొదలగు వాటి పనితీరు గురించి విద్యార్థులకు తెలియజేశారు. వివిధ రకాల ఆయుధాల పనితీరు ఏ విధంగా ఉండేది, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి మొదలైన విషయాలను విద్యార్థులకు వివరించారు. వీటిని విద్యార్థులంతా ఎంత ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారని ఎస్పీ తెలిపారు. మచిలీపట్నంలో ఉన్న మంగినపూడి బీచ్ లో సముద్ర స్నానానికి చాలా మంది భక్తులు తరలి రావడం మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 1,00,000 దాకా ప్రజలు ఆ రోజు వచ్చి సముద్ర స్నానం చేసుకునేది ఇక్కడ ఆనవాయితీ. ఈ నేపథ్యంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవల్ని అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. సో వచ్చిన వాళ్ళందరికీ కూడాను పారిశుద్ధ్య రీత్యాలో ఆ బీచ్ అంతా కూడా క్లీన్ గా ఉండేటట్టు అడిక్వేట్ టాయిలెట్ అరేంజ్మెంట్స్ అన్ని చేశాము. వచ్చిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, మళ్ళీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్. సో మళ్ళీ ఈసారి కొత్తగా సముద్రానికి మార్నింగ్ హారతి కూడా ఏర్పాటు చేస్తున్నాము. యాక్చువల్లీ మళ్ళీ వీళ్ళందరి సేఫ్టీ దృష్ట్యాన అడిక్వేట్ నెంబర్ ఆఫ్ స్విమ్మర్స్ ని, గజ ఈతగాళ్ళని, మళ్ళీ బోటుల్ని కూడా సమకూర్చుకోవడం జరిగింది యాక్చువల్లీ. సో చాలా ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేశాము. వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడతాం. థ్యాంక్ యూ. పోలీస్ పరంగా చూసుకుంటే మనకి ఎడిక్వేట్ గా అక్కడ బ్యారికేడింగ్, అదేవిధంగా ట్రైన్డ్ స్విమ్మర్స్ అండ్ బోట్స్మెన్ తో టీమ్స్ ఏర్పాటు చేయడం, సీ సైడ్ బ్యారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, ఒక ఫాల్కన్ వెహికల్ కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసుకుని దాని ద్వారా కూడా సర్వేలెన్స్ పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. దీంతోనే కాకుండా ప్రాపర్ గా పార్కింగ్ ప్లేసెస్ లో అరేంజ్మెంట్స్, అదేవిధంగా ఎవరు కూడా పిల్లలు వాళ్ళు తప్పిపోకుండా సపరేట్ గా హెల్ప్ డెస్క్స్, మల్టిపుల్ మెడికల్ క్యాంప్స్, వాటికి లైసెన్స్ పర్సన్స్ కూడా ఉండేటట్టు ఏర్పాట్లు చేయాలని ఈరోజు మంత్రి గారి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించబడింది. దీని ప్రకారం వీఆర్ రెడీ టు ప్రొవైడ్ అడిక్వేట్ బందోబస్తు. లాస్ట్ టైం కన్నా ఇంకా మెరుగ్గా ఈసారి చేయడానికి ప్రయత్నిస్తాం. మొంతా తుఫాను కారణంగా ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతికతతో పాటు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సహకరించారని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు పంపి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూశామని తెలిపారు. మోంతా తుఫానులో ఉత్తమ సేవలు అందించిన వారి కోసం సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. పలువురిని సైక్లోన్ మోంతా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికేట్లు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తుఫానుపై సమాచారాన్ని ముందుగానే ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి కాపాడాం. ప్రార్థనా మందిరం చుట్టూ వరద నీరు వస్తే 15 మందిని కాపాడామని తెలిపారు. రాష్ట్రానికి 2 సమస్యలున్నాయని, రాయలసీమ కరువు, కోస్తాంధ్రకు తుఫాన్లు అని వివరించారు. సమర్థ నీటి నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణంతో రాయలసీమలో కరువు లేకుండా చేశామన్నారు. ఈసారి మోంతా తుఫానుపై అధికారులతో బృందం సిద్ధం చేశామని, వారికి సాంకేతిక సపోర్ట్ ఇచ్చామని,
అద్భుతంగా పనిచేశారని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు పంపి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూశామని తెలిపారు. పశువులు కూడా మేపలేకపోతే క్యాటిల్ మొత్తానికి పశువులు తీసుకొచ్చి క్యాంపులు పెట్టాం. అప్పుడు అక్కడ గడ్డి లేకపోతే ఇక్కడి నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకెళ్ళాం. అలాంటి సందర్భాలు ఎప్పుడూ నాకు జ్ఞాపకం ఉంటాయి. అదే సమయంలో ఆ ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే ఇంకుడు గుంతలు తవ్విస్తే ఎగతాళి చేశారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అక్కడి నుంచి దీనికి ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంత వరకు ఆదుకోగలుగుతున్నాం. రెండు ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం, రెండు తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా. వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్. ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్నరబుల్. ఈస్ట్ కోస్ట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం. ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ ఒకటి తయారు చేస్తున్నాం, అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం. మూడోది, ఈ రెండు ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొనే సందర్భాలు చాలా ఉన్నాయి. నేటి సమాజంలో యంగ్ కపుల్స్ ఎదుర్కొన్న ఓ తీవ్రమైన సమస్య నేపథ్యంలో చిత్రీకరించే సినిమా సంతాన ప్రాప్తిరస్తు చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని హీరో విక్రాంత్, హీరోయిన్ చాందిని చౌదరి కోరారు. ఈ నెల 14వ తేదీన చిత్రం విడుదల కానుందని, కుటుంబ సమేతంగా చిత్రాన్ని వీక్షించవచ్చని అన్నారు. బందర్ రోడ్ లోని గేట్వే హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో విక్రాంత్ మాట్లాడుతూ, సంతాన ప్రాప్తిరస్తు చిత్రంలో ఒక చక్కని ప్రేమ కథతో పాటు పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య పిల్లల విషయంలో జరిగే సన్నివేశాలు ఆద్యంత ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని అన్నారు. స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడే సన్నివేశాలను దర్శకుడు చాలా వినోదాత్మకంగా చిత్రీకరించారని అన్నారు. తాను విజయవాడ వాసులని, ఇక్కడే చదువుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలో అడుగు పెట్టినట్లుగా తెలిపారు. దర్శకుడు సంజయ్ రెడ్డి చెప్పిన కథ నచ్చి ఈ సినిమాలో హీరోగా నటించినట్లుగా తెలిపారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటులు వెన్నెల కిషోర్, జీవన్, తాగుబోతు రమేష్ తమ హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తారని చెప్పారు. అనంతరం హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారని, అయితే పెళ్లి తర్వాత స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడతారని అన్నారు. 100 రోజుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచుకోవాలని హీరో తండ్రి చెప్పిన షరతుకు హీరో పడే పాటలను ఈ చిత్రంలో వినోదభరితంగా చిత్రీకరించారని చెప్పారు. నవంబర్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుందని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం చిత్ర దర్శకుడు సంజయ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఆధునిక కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేసే వారితో పాటు మిగతా రంగాల్లో ఉన్న యువత స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడుతున్నారని, ఈ సమస్యను ఒక వినోదభరితంగా సినిమా ద్వారా ప్రేక్షకులు తెలియజేస్తున్నామని అన్నారు. ఇప్పటికి విడుదలైన టీజర్ ట్రైలర్ కు విశేష స్పందన లభించిందని అన్నారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటులందరూ తమ పాత్రల్లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారని ఆయన తెలియజేశారు. ఇప్పటికే 3 పాటలు విడుదల చేశామని, ప్రతి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, త్వరలో మరో 3 పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా తెలియజేశారు. సంతాన ప్రాప్తిరస్తు చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన తెలియజేశారు. సంతాన ప్రాప్తిరస్తు మూవీ November 14 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రమోషన్స్ లో భాగంగా మేము విజయవాడ రావడం జరిగింది ఇవాళ. ఈ మూవీ గురించి మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా. సో ఒక ఇంటిల్లిపాది వెళ్ళి మొత్తం ఒక ఫ్యామిలీ అంతా ఒక 2 hours 2 hours 15 minutes బాగా నవ్వుకొని ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒక మంచి మెసేజ్తో బయటకు వచ్చే మూవీ ఇది. దీంట్లో ఇట్స్ ఆల్సో మ్యూజికల్. దెర్ ఆర్ సమ్ రియలీ గుడ్ సాంగ్స్ ఇన్ ద మూవీ అండ్ ఇట్స్ ఆల్సో ఎ కామెడీ ఎంటర్టైనర్. ఇట్స్ ఎ వెరీ బ్రీజీ కామెడీ ఎంటర్టైనర్. సో మీకు ఒక 1.5 hour ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా నవ్వుకుంటారు ఈ మూవీని. సో అండ్ ఈ మూవీలో నేను, చాందిని చౌదరి, సో తను మీకు సుపరిచితమే. అండ్ తను కాకుండా ఇంకా తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, తాగుబోతు రమేష్, జీవన్, ఇలాగా హర్షవర్ధన్. సో ప్రెటీ మచ్ మన తెలుగులో ఉన్న నోటెడ్
కమెడియన్స్ అందరూ ఉన్నారు అండ్ అందరూ దే హ్యావ్ పర్ఫార్మ్ రియలీ వెల్. సో మీరు ఒక 2 అవర్స్ బాగా నవ్వుకోవాలి, లైట్ హార్టెడ్‌గా ఫీల్ అవ్వాలి అంటే అవర్ మూవీ ఈస్ డెఫినెట్‌లీ ద నంబర్ 1 డెస్టినేషన్ ఆన్ November 14th. అది మేము మీకు ప్రామిస్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైమ్ ఈ మూవీని మేము ఇండియాలో ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. మీరు ఏ రోడ్ అయినా వెళ్ళి చూడండి, ఏ సందుకైనా వెళ్ళి చూడండి, మీరు తలకాయ ఎత్తారంటే మీకు ఒక 100 ఫీట్ 200 ఫీట్ దూరంలో ఖచ్చితంగా ఒక ఐవీఎఫ్ సెంటర్, ఒక ఇన్ఫెర్టిలిటీ సెంటర్ కనిపిస్తుంది. సో 140 crores పాపులేషన్ ఉన్న ఇండియాలో ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక ఇష్యూ అని చాలా మంది ఆ సిచ్యువేషన్కి వచ్చే వరకు గ్రహించారు అనమాట యాక్చువల్గా. సో మేము చేసిన రీసెర్చ్ ప్రకారం 3 out of every 10 couples in India are suffering with infertility right now. అన్అఫీషియల్‌గా ఇది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ విషయాన్ని ఒక లైట్ హార్టెడ్ జెన్యున్ వేలో చెప్పి ఇన్ ద ఎండ్ ఒక మంచి మెసేజ్‌తో వాకౌట్ అయ్యేటట్టుగా రాసిన ఒక మంచి స్క్రిప్ట్ ఇది. సో అండ్ వి ఆల్సో డీల్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అనగానే ఏదో వాళ్ళకి పెద్ద పెద్ద ప్యాకేజ్‌లు వచ్చేస్తాయి, అలా ఇలా ఉంటారు అనుకుంటాం గానీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి వాళ్ళు ఎలాంటి స్ట్రెస్ ఫేస్ చేస్తారు, ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా సఫర్ అవుద్ది, దాని ఇంపాక్ట్ వాళ్ళ హౌస్‌లో, వాళ్ళ హెల్త్ మీద ఎలా కనిపిస్తది అనే ఒక చిన్న సెన్సిటివ్ సబ్జెక్ట్‌ని కూడా మేము డీల్ చేసాం బేసిక్‌గా. సో ఈ మూవీలో దేర్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ లైక్ ఎనీ ఏ ఏజ్ గ్రూప్ క్రౌడ్ అయినా ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ ట్రాఫిక్ వల్ల అది కొంచెం లేట్ అయింది. సంతాన ప్రాప్తిరస్తు అనే మా ఈ సినిమా November 14న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ మా డైరెక్టర్ గారు సంజీవ్ గారు, విక్రాంత్ అంతా కంప్లీట్గా కవర్ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పినా రెపిటేటివ్గా అనిపిస్తుంది. సో బ్రీఫ్గా పెడతాను. ఒక మంచి ఎంటర్టైనింగ్ ఇప్పుడు కరెంట్ సొసైటీలోని వెరీ మచ్ ప్రివైలింగ్ ఇష్యూని డీల్ చేస్తూ ఒక కుటుంబ సభ్యంగా చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యే సినిమా సంతాన ప్రాప్తిరస్తు. అది 14 రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూస్తారని ఆశిస్తున్నా. మీరు అడిగిన క్వశ్చన్లోనే కంప్లీట్గా ఆన్సర్ ఉంది. మీరు అడిగిందే మేము చూపించబోతున్నాం ఓవరాల్గా. బట్ సినిమా పరంగా అదే చెప్తున్నాను కదా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యొక్క స్ట్రగుల్ అనమాట. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండా మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసారు, టీజర్లో. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారని ఒక నమ్మకంతో వెళ్ళేసి వెళ్ళిపోతారు. బట్ ఎక్కడో తినున్న ఫీల్డ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, స్ట్రెస్ఫుల్ లైఫ్ అవ్వచ్చు, వీటి మధ్యలో తనకి స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో తను ఎలాగా అది సెట్ చేసుకుంటాడా లేదా ఏం జరుగుతుంది అనేది మీరు సినిమాకి 14th రోజు వస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎస్, సాంగ్స్ అండి. ఇప్పటి వరకు మేము 3 సాంగ్స్ రిలీజ్ చేసామండి. సునీల్ కశ్యప్ సాంగ్స్ చేశారనమాట మెయిన్గా సినిమాకి. దాంట్లో ఒకటి నాలో ఏదో అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది. అది చాలా మంచి మిలియన్ వ్యూస్ దాటిపోయింది ఆల్రెడీ. అలాగే వెన్నెల కిషోర్ గారితో మేము ఫస్ట్ టైం సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన గాయకుడిగా ఇంట్రొడ్యూస్ అయ్యారు ఈ సినిమాలో. మా సినిమాలో మంచి రోల్ చేశారు, భ్రమరం అనే క్యారెక్టర్. ఆయన చేసిన తర్వాత ఆయనతో డిస్కషన్లో ఆయన క్రియేటివ్గా డిస్కషన్లో పార్టిసిపేట్ అయ్యి మేము ఇది చెప్పగానే హీ థాట్ నేను పాడతానండి బట్ మీరు చూసుకోండి అని చెప్పారు. సో బట్ అయినా కూడా మంచి అవుట్పుట్ వచ్చింది అండ్ ఇట్స్ క్రియేటింగ్ బజ్ ఇన్ ద మార్కెట్. అండ్ అది కాకుండా మా సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి అజయ్ అర్సాడ్ అని చేశారండి. ఆయన సినిమా వీటన్నిటికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. సో మా సినిమాకి ఫస్ట్ నుంచి కూడా ఆయనే ఉన్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. సో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడు హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్కి ఒక బ్యూటిఫుల్ బీజిఎం క్రియేట్ చేశారు. అది ఎంత హాంటింగ్గా అనిపించిందంటే మాకు అరే ఇది సినిమాలో పాట రూపంలో వస్తే బాగుంటుందని చెప్పి మేము చాలా కోరుకున్నాము. ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయింది నా తెలుసా నీకోసమే అని. అది అర్మాన్ మాలిక్ గారు పాడారు అండ్ ఇట్స్ క్రియేటింగ్ వేవ్స్ అనమాట. మంచి ఆల్రెడీ మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఇట్స్ ఎ మ్యూజికల్ లవ్ స్టోరీ అండి. అందరు యూత్ అంతా మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది మా సినిమాకి. కాసుబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షల చొప్పున ఇస్తామని అన్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వారికి శ్రీకాకుళం హాస్పిటల్ కు తరలించినట్లుగా తెలిపారు. పాక్షికంగా గాయాలైన వారికి 50,000 రూపాయలు ఇస్తామని అన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు 15 లక్షల రూపాయలు క్రిటికల్గా ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్షల స్వీకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. చిరుమందహాసంతో ఆసనురాలైన కనకదుర్గమ్మ అర్చమూర్తి కరుణ కటాక్షాలను కోరుతూ జై భవానీ అంటూ నినాదిస్తూ భక్తులు భవానీ దీక్షలు స్వీకరించారు. దేవస్థాన స్థానాచార్యులు విష్ణుపట్ల శివప్రసాద్ శర్మ సారథ్యంలో గురు భవానీలు భక్తులకు మారాధనగా ఉంచారు. కార్తీక శుద్ధ ఏకాదశిన ప్రారంభమైన ఈ దీక్ష స్వీకరణ కార్తీక పౌర్ణమి వరకు కొనసాగుతుంది. అక్కడ నుండి మండలం రోజుల పాటు దీక్షలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని ఆయన తెలిపారు. కలియుగంలో పాప వియోచన కోసం దుర్గా నామస్మరణే శరణ్యమని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష ధారణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయ 6వ అంతస్తులోని మహామండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ప్రధాన ఆలయం నుండి 6వ అంతస్తు వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఏఈఓబి వెంకటరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జై జై భవానీ నినాదాలతో భవానీలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భవానీలు 6వ అంతస్తులో గుమ్మిగూడి జై జై భవానీ నినాదాలు చేస్తూ అర్చకుల నుండి మాల ధారణ స్వీకరించారు. ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి ఇతర అర్చకులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భవానీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ భవానీ దీక్షల స్వీకరణ 5 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ కార్తీక శుద్ధ ఏకాదశిన ప్రారంభమైన ఈ దీక్షల స్వీకరణ కార్తీక పౌర్ణమి వరకు కొనసాగుతుందని, మండలం రోజుల పాటు దీక్షలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని ఆయన తెలిపారు. కలియుగంలో పాప విమోచన కోసం దుర్గా నామస్మరణే శరణ్యమని ఆయన వివరించారు. 40 ఏళ్ల క్రితం కేవలం 9 మందితో ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ప్రతి ఏటా లక్షలాది మంది స్వీకరిస్తున్నారని తెలిపారు. మరి ఇవాళ నుంచి కొంతమంది భక్తులు ఆ అర్ధమాల దీక్ష అంటే ఒక 20 రోజులు వేసుకుంటారు, లేకపోతే కొంతమంది 41 రోజు చేస్తారు. మరి మీకు తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఈ మాలాధారణ కార్యక్రమం కానీ మరి ఆ తర్వాత డిసెంబర్ మరి ఒక డిసెంబర్ 15 పూర్తవుతుంది. ఆ తర్వాత 5 రోజులు మరి ఎక్కడెక్కడో ధారణ చేసిన వాళ్ళు కూడా మాలాధారణ చేసిన వాళ్ళు కూడా రాష్ట్రంలో కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా చేసిన వాళ్ళు కూడా దండోపదండలుగా వస్తారు. మీకు తెలుసు మరి మనము దసరా ఉత్సవం ఎలా జరుపుకుంటున్నామో మరి అదే రీతిలో అంతకన్నా రష్గా ఆవేశంగా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు మరి కాళ్ళ నడకన నడుచుకుంటూ 100 కిలోమీటర్ల నుంచి వాళ్ళని మొక్కుకొని ఆ తల్లి ఆ శక్తి భవానీ దగ్గరికి రావడం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా మేము అన్ని విధాల సిబ్బంది కానీ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వస్తాయి. అప్పుడు కూడా కలియుగంలో దుర్గానామం ఉచ్చరించడం వల్ల సకల దుర్గతులన్నీ కూడా నివారణ అవుతాయి. మహాపుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి కనకదుర్గాదేవి. ఈ కనకదుర్గాదేవి ఆలయంలో లోక సంరక్షణార్థం అశేష భక్తజన వాహిని అందరికీ ముక్తి మోక్షం కోసం అని చెప్పని గత 40 సంవత్సరాల నుంచి కూడాను ఈ భవానీ మండల దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు 9 మందితో ప్రారంభం చేసినటువంటి మండల దీక్షలు ఈరోజు 9 లక్షలు నుంచి పైచిలుకుగా మనకి అమ్మవారికి భక్తులు భవానీలో 40 రోజులు మండల దీక్ష తీసుకుని అనేక రాష్ట్రాల నుంచి కూడాను మన దగ్గరికి వచ్చి అమ్మవారి యొక్క దగ్గర మాలాధారణ విరమణ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి, ఇవాళ నుంచి కార్తీక పూర్ణిమ వరకు 5 రోజుల పాటు పాంచాన్నికముగా ఈ మాలాధారణ కార్యక్రమాలు
నిర్వర్తించడం జరుగుతుంది. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి, బీసీ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం నిరంతరం శ్రమిస్తూ ఉంటుందని ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగరేగుల వరప్రసాద్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఓబీసీ సంక్షేమ సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీలు నియమిస్తాయని పేర్కొన్నారు. నగరంలోని సీతారాంపురంలో ఓబీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు జిల్లాల నుండి బీసీ సంఘం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరప్రసాద్ చేతుల మీదుగా జిల్లాల అధ్యక్షులు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 143 బీసీ కులాలను అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘంలో భాగస్వామ్యం చేస్తూ ఓబీసీల ఐక్యతను చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. బీసీల 34% రిజర్వేషన్ అంశాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరారు. రాష్ట్రంలో సామాజిక రక్షణ చట్టం తీసుకురావడం వల్ల బీసీ వర్గాలపై దాడులు జరగకుండా నియంత్రించడానికి ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘాన్ని సంస్థాగత బలోపేతంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి ఓబీసీ సంక్షేమ సంఘాన్ని కమిటీల నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 143 బీసీ కులాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘంలో భాగస్వామ్యం చేస్తూ సంఘ నిర్మాణం ద్వారా బీసీల యొక్క ఐక్యతని, బీసీల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం ఓ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులుగా చాటపర్తి పోసుబాబు గారిని నియమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గ కార్యదర్శిగా పేకేటి భాస్కర్ రావు గారిని నియమించడం జరుగుతూ ఉంది. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ అంగరేగుల వరప్రసాద్ గారి యాదవ్ గారి అధ్యక్షతన వారి కమిటీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీల హక్కుల కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకి ఓబీసీ సంక్షేమ సంఘం అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మన అంగరేకుల వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనము ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో వరప్రసాద్ గారు అయితేనేమి, నేనైతేనేమి మేమందరం కూడా ఈ రోజు వరకు మేము కలిసి కట్టుగా పనిచేస్తున్నాము. కాబట్టి మేము అనుకునేది ఏంటంటే, మేము కోరుకునేది ఏంటంటే, కేంద్రాన్ని అయితేనేమి, రాష్ట్రాన్ని అయితేనేమి, ముఖ్యమంత్రి గారిని అయితేనేమి, ప్రధానమంత్రి గారిని అయితేనేమి మాకు బీసీ చట్టాన్ని ఏర్పాటు చేయండి, రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి. మహిళలకి రోజు రోజుకి అనేక దాడులు పెరిగిపోతున్నాయి. కాబట్టి మహిళలకి ముఖ్యంగా మహిళా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని మేము మా మహిళా సంఘం తరపున తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కులగణన జరగాలి. ఈరోజు నోరు లేని మూగజీవులకు కూడా, జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి. మన బీసీలకు ఎందుకు లెక్కలు లేకుండా ఉన్నాయి? కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసామంటే మన హక్కుల్ని మనం సాధించుకోవచ్చు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. పొట్టి శ్రీరాముల త్యాగాన్ని నీరుగార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందంటూ విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి తదితర నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందన్నారు. నవంబర్ 1న తెలుగు ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా
జరుపుకుంటారని, కానీ దురదృష్టవశాత్తు 2014 నుంచి 2019 వరకు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు కూటమి నేతలు పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితాలన్నీ విస్మరించారని విమర్శించారు. నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చేయకుండా జూన్ 2న రాష్ట్ర విభజన జరిగిన రోజున నవనిర్మాణ దీక్ష పేరుతో 5 సంవత్సరాలు దిక్కుమాలిన దీక్షలు చేశారని దుయ్యబట్టారు. అమరావతిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు కోసం DPRకే 11 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో ఆ యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కావచ్చు, ఏదైతే పొట్టి శ్రీరాములు గారి యొక్క ప్రాణ త్యాగ ఫలితానికి వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏదైతే మన పెద్దలు ఇందాక అప్పిరెడ్డి గారు చెప్పారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పటి నుంచో తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఉండాలని చెప్పని 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలను సైతం అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వారి త్యాగానికి ఫలితంగానే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం అవతరించడం జరిగింది. దాన్ని నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా కావచ్చు, వారి యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితాన్ని పట్టించుకోకుండా రాజకీయ ఉద్దేశంతో నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పక్కన పెట్టి ఏదైతే జూన్ 2 మన రాష్ట్ర విభజన దినోత్సవం ఉందో ఆ రోజు నవనిర్మాణ దీక్ష, దిక్కుమాల దీక్షలు అని చెప్పని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని 5 ఏళ్ళు కూడా సాగించడం జరిగింది. ఆ తర్వాత అనేక సంఘాలు కావచ్చు, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి అభిమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది ఆయనకి వినతిపత్రాలు ఇచ్చారు. సార్, నవంబర్ 1 పొట్టి శ్రీరాములు గారికి త్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు రేపు అధికారంలో రాగానే ప్రకటించాలనగానే ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన నవంబర్ 1నే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చాలా ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుండిచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని చేశారు. లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేర్వేనని ఏసీపీ డీఎస్పీ బి సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనంతో పారదర్శకంగా విధులు నిర్వహించాలని, ప్రజల సమస్యలు గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని, ప్రభుత్వ అధికారి లంచం అడిగితే 1064కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా మొఘల్ రాజ్పురం సిద్ధార్థ ఫార్మసీ కళాశాల సెమినార్ హాల్లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ బి సుబ్బారావు, ఇన్స్పెక్టర్ గాజుల సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రభుత్వ అధికారులకు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ బి సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పై అవగాహన అవసరమని అన్నారు. అధికారులు, ప్రజలు దేశ సమగ్రతకు పాటుపడి దేశాన్ని మంచి బాటలో నడిపించేందుకు తమ వంతుగా కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధుల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలని, అవినీతికి, పొరపాట్లకు తావివ్వకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాలన్నదే తమ భావన అన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ప్రభుత్వ అధికారి లంచం అడిగితే 1064కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, మన యొక్క కేంద్ర ప్రభుత్వం వారికి ఆదేశాల ప్రకారం మా డీజీ అతుల్ సింగ్ గారు, డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఏసీబీ వారి ఐపీఎస్ వారి యొక్క దీంతో ఆదేశాలతోనూ, అలాగే ఐజీ జయలక్ష్మి గారి ఒక ఉత్తర్వుల ప్రకారం మా జైడి మేడం సుప్రజ, జాయింట్ డైరెక్టర్ సుప్రజ ఏసీబీ వారి ప్రకారం ఈరోజు నేను డిఎస్పీ ఏసీబీ విజయవాడ రేంజ్, అలా మా ఇన్స్పెక్టర్ గారితో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది ప్రతి సంవత్సరం ఒక 1 వీక్ అబ్జర్వేషన్ జరుగుతుంటే, అది అక్టోబర్ నెలలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క స్ఫూర్తిగా తీసుకుని వారి యొక్క మనోధైర్యం, వారి యొక్క నిబద్ధత, అవినీతి రహితమైన పరిపాలన అందిస్తానికి సూచిగా తీసుకుని ఈ వారం రోజులు అబ్జర్వేషన్ జరుగుతుంది. దానిలో భాగంగా
జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులతో మరియు స్టూడెంట్స్తో కలిపి ఈరోజు సిద్ధార్థ కాలేజీ మన ఫార్మస్యూటికల్ కాలేజీ నందు మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి యొక్క పనులు వారు సక్రమంగా చేయవలను. చార్టర్ ప్రకారం వస్తుంది, సిటిజన్ చార్టర్ ప్రకారం మనం చేయవలసింది ఏం చేయాలి, అలాగే ప్రభుత్వం వారి యొక్క మాన్యువల్ ప్రకారం ఎవరు ఏ డిపార్ట్మెంట్లో ఎవరి పనులు సక్రమంగా నిర్వర్తిస్తూ ఎవరి దగ్గర నుంచి సరైన టైంలో ఇన్ టైంలో పనిచేస్తూ డిలే లేకుండా వారి యొక్క అప్లికేషన్ ప్రజలకు వచ్చిన ఆ యొక్క పనులు కానీ ఆరోగ్యరీత్యా వైద్య శాఖ వాళ్ళు కానీ అలాగే కద్మా యొక్క ఎవరి పనులు వ్యాపారస్తులు ప్రజలకు సేవ చేయటం నిస్వార్థంగా, అలాగే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలు చేరే వరకు ఆ యొక్క సంక్షేమ శాఖలో సంక్షేమం సంబంధించిన ఇక్కడ సరిగ్గా జరుగుతున్నాయో విజిలెన్స్ చూసుకుంటూ అవినీతి రహితంగా ప్రజలకు చేరేలాగా ఫలాలు దేశాభివృద్ధి తోడ్పడతారని చెప్పి ఈ రకంగా మేము ఈరోజు ఈ సభలో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో లక్షల మంది ప్రజలకు ఆరాధ్య దైవంగా దివంగత నేత వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధన కోసం కాపు ఫెడరేషన్ ఎంతగానో శ్రమిస్తుందని తెలుగుదేశం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ నిలబడ్ల బాలస్వామి తెలిపారు. దివంగత నేత వంగవీటి మోహన్ రంగ కాపులకు దూరమే 40 ఏళ్లు గడుస్తున్న ఆ మహోన్నత నేతను కులదైవంగా భావిస్తూ ఆయన చూపిన మార్గంలో పయనించడం ఎంతో అభినందనమని చెప్పారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ 5వ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు కాపు నేతలతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నాయకులను ఘనంగా సత్కరించారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ సంక్షేమం కోసం కృషి చేసిన కాపు సంఘం నేతలను అభినందించారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలకు నిర్వహిస్తూ కాపు జాతి సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. కృష్ణలంక పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చిన సమయంలో కాపు సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేయడంతో పాటు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించామన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో కాపులకు అండగా నిలిచి వారి సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ఫెడరేషన్ అధ్యక్షులు ఆళ్ల తారక రామారావు ఎంతగానో శ్రమించారని చెప్పారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలను గౌరవిస్తూ కాపుల సంక్షేమం కోసం నిరంతరం కాపు ఫెడరేషన్ శ్రమించడం జరుగుతుందని చెప్పారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 5వ కాపు ఫెడరేషన్ వార్షికోత్సవాన్ని ఈరోజు మరి గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సభ్యులందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆళ్ల తారక రామారావు గారు ఈ ఫెడరేషన్ చైర్మన్గా ఈ 5 సంవత్సరాలు కూడా అలుపెరగని పోరాటం చేసి మరి వరదలు వచ్చినప్పుడు కృష్ణలంకలో ఈ ఫెడరేషన్ ద్వారా మరి బాధితులందరూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో ప్రజలకి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా కూరగాయలు, బియ్యం అన్నీ కూడా వరద బాధితులు పంచి వాళ్ళకి కాపు ఫెడరేషన్ ఉందని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన ఆళ్ల తారక రామారావు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు. ఈనాడు విజయవాడ అమరావతి రాజధాని అయినటువంటి ఈ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతం మా సోదరుడు ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ నాయకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ అయినటువంటి ఆళ్ల తారక రామారావు గారి నేతృత్వంలో కాపులకే కాకుండా అన్ని సామాజిక వర్గాల వారికి అనేక రకాలైనటువంటి సేవలని గత 5 సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఈ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ని ముందుకు తీసుకెళ్లటంలో ప్రధాన భూమిక పోషించే వ్యక్తిని. అలాగే ఈ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున నేను ఏమేమి చేస్తున్నాను, ఏమేమి చేశాననేది నాకన్నా మా బాలన్న గారు, మా నవనేత సాంబశివరావు అన్న నాకన్నా ముందు చెప్పారు. అలాగే ఈ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున
నేను చెప్పేది ఒకటే, కాపు కులస్తులు ఎక్కడున్నా కానీ వారికి మంచి చేయటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వెనకంజి వేస్తున్నాయి అనేది నా అభిప్రాయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రంలో పవిత్ర స్నానమాచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్న రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. సెంట్రల్ నియోజకవర్గంలో 350 కోట్ల రూపాయలకు పైగా నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. నాగవంశీయుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. పోలీస్ శాఖ యొక్క విధి నిర్వహణ వారి విధిలో ఉపయోగించే ఆయుధాలు ఇతర పరికరాల గురించి ప్రజలు తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఉంటారన్న ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా ప్రదర్శించడం జరుగుతుందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.